హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఆల్రెడీ 2,000 కోట్లు రెడీ అవుతున్నాయి. మరో 10,000 కోట్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. సో ఖచ్చితంగా మనకు 1వ తేదీన జీతాలు పెన్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నెల జీతం బిల్లులో పేపర్ బిల్ అనౌన్స్మెంట్ కలిపి సాలరీ తీయవద్దు అని ట్రెజరీ ఆఫీస్ వారు తెలియజేశారు. సో కావున అందరూ అవి తీసేసి మామూలుగానే బిల్ తీసుకోగలరు అని అయితే మనకు మొదటగా రావడం జరిగింది. తర్వాత ఇంకో అప్డేట్ ఏంటంటే, ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్స్ బై వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అరేంజ్మెంట్ అమౌంట్ ఆఫ్ 2,000 ఫర్ ఆంధ్రప్రదేశ్. సో ఒక 1,000 కోట్ల రూపాయలు 11 సంవత్సరాలకు గాను, మరొక 1,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాలకు గాను తిరిగి చెల్లించేలా సెక్యూరిటీ బాండ్స్ వేలంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కడం జరిగింది. సో కాబట్టి మరొక 10,000 కోట్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈసారి మనకు 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు వచ్చే అవకాశమే కనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.